రాత్రి అయిందంటే చాలు ఆ గ్రామాల్లో రైతుల వెన్నులో వణుకు పుడుతుంది. తెల్లవారేసరికి పశువుల దొడ్డిలో రక్తపు మడుగులు కాదు, రక్తం లేని శవాలు దర్శనమిస్తాయి. ఒక్క చుక్క రక్తం కూడా లేకుండా మేకల ప్రాణాలను లాగేస్తున్న ఆ వింత శక్తి ఏంటి? దీని పేరే చూపకాబ్రా. స్పానిష్ లో దీని అర్థం మేకల రక్తం పీల్చేది అని. మెక్సికో నుంచి పూర్టో రీకో వరకు ఈ పేరు వింటేనే జనం గడగడలాడిపోతున్నారు. ఇది చూడటానికి కుక్కలా ఉంటుంది, కానీ వెన్ను మీద డైనోసార్ల ముళ్ళుంటాయి. కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా ఎర్రగా మెరుస్తుంటాయి. ఇది దాడి చేస్తే జంతువుల ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు. అసలు మిస్టరీ ఏంటంటే, ఇది జంతువులను చీల్చి చంపదు, కేవలం మెడ మీద రెండు రంధ్రాలు చేస్తుంది. సరిగ్గా వ్యాంపైర్ లాగా రక్తం మొత్తాన్ని పీల్చేస్తుంది. 1995లో ఫ్యూటో రీకోలో మొదలైన ఈ భయం మెల్లగా అమెరికా, మెక్సికో అంతా పాకింది. కొందరేమో ఇది ఏలియన్స్ వదిలిన పెంపుడు జంతువు అంటారు, మరికొందరు సీక్రెట్ ల్యాబ్ ప్రయోగం అంటారు. కానీ సైంటిస్టులు మాత్రం మరో మాట చెబుతున్నారు. ఇది ఏలియన్ కాదు, మాజ్ అనే చర్మ వ్యాధి సోకిన తోడేళ్లు లేదా కుక్కలు అయి ఉండొచ్చని కొట్టి పారేస్తున్నారు. జుట్టు రాలిపోయి చర్మం మందంగా మారి అవి అలా కనిపిస్తుంటాయట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.